తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ హై. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమర్ హై. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు గంధం దయామణి. నేను వార్డ్ 4లో ఉంటాను. 2006 నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అనేకమైన కీలక పాత్ర పోషించినాను. ఎక్కడ కానీ పోలీస్కి కానీ దేనికి నేను భయపడలేదు. ఏ రాత్రి కానీ పగలు కానీ నేను ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నా. నన్ను కవితక్క కేసీఆర్ కూతురు ఇంటికి వచ్చి తీసుకెళ్ళేది. తెలంగాణ రాకముందుకు ఆమె నిజామాబాద్ తీసుకెళ్ళి నేను ఒక సంస్థకు పనిచేస్తూ ఆమెకు ఆడ ఒక ప్రోగ్రాం పెట్టిన. ఇక్కడ సికింద్రాబాద్ కంటర్మెంట్లో ఎక్కడ చెప్పినా మహబూబ్ నగర్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ నాకు ఒక పసి పాపను కూడా ఇడిసబెట్టి నేను ఉద్యమం చేసిన. 2006 నుండి నాకు ఇంతవరకు కూడా ఎలాంటి సహకారం గవర్నమెంట్ నుండి కానీ ఎక్కడి నుంచి కానీ రాలేదు. నా పసి పాపని నేను నిడిసబెట్టి 20 రోజుల పాపని నేను నిడిసబెట్టి ఢిల్లీకి పోయి నిల్చుంటే అన్ని పాలు గారిపోయిన స్టేజ్లో నేను పనిచేసినాను. ఈరోజు నేను ఇంత బాధాకరంగా మాట్లాడుతున్నానంటే అది నా జీవితానికి సంబంధించిన ప్రోగ్రామ్ అని మాట్లాడుతున్నాను. ఎప్పుడు నేను కంట్లో తడి పెట్టుకోలే. మేమే దళితులమైన మేము ఉపాసం అన్నా నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, నా పిల్లల్ని పోషించుకుంటూ ఈరోజు కూడా నేను రెంటింట్లో ఉంటూ సంతోషంగా ఉన్నాను. కానీ ఈరోజు మీరు ఒక కార్యక్రమానికి ముందొచ్చి అమ్మ మీ భవిష్యత్తు ఎట్లా ఏం చేసిన మీ కార్యాచరణ ఏమేం జరిగిందనే చెప్పేసరికి నాకు బాధతో కన్నీళ్ళు వస్తున్నాయి తప్ప ఇవి ఒక చెప్పలేని సంఘటనలు ఉన్నాయి ఇంట్లో. కాకపోతే అన్న ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. రెండోది శబరిమల ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12 గంటలకు ఎర్ర టెండల ఎక్కితే సగం చీర సగం లంగా చెప్పులు కాలిపోతే కాళ్ళన్నీ పుండ్లు అయిపోతే ఆ స్టేజ్లో నేను పనిచేసిన. 2006 నుండి నేను ఈ టీఆర్ఎస్లో చేరి ఇప్పుడు మొన్నటి వరకు నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన. ప్రతి ఉద్యమంలో నేను పాల్గొన్నా. రాస్తా రోకో కానీ రైలు రోకో కానీ ఏదన్నా ధర్నా కానీ వంట వార్పులలో మొదటి మైలను నా ఇంట్లోకే తెచ్చి వండి పెట్టిన. నేను ప్రతిదానికి నా సొంత పైసలతో ఖర్చు పెట్టి ఈరోజు నేను రోడ్డు పాలైనా. ఉండడానికి ఇల్లు లేదు, పిల్లలకు చదివించడానికి నాకు అర్హత లేదు. కొన్ని పరిస్థితుల వలన తెలంగాణ ప్రభుత్వంలో మమ్మల్ని ఏమీ చూడలేదు. ఎక్కడున్న గొంగడు అక్కడే ఉన్నట్టు ఉంటే మా ఆస్తులని బొడగొట్టుకొని మేము మొన్న రీసెంట్లీ ఎలక్షన్ ముందు మేము రేవంత్ రెడ్డి గారి సార్ అన్ని మాటలు విని మేము కాంగ్రెస్లో చేరడం జరిగింది. మిలియన్ మార్చ్లో మొదటి మహిళను శబరిమల ఎక్స్ప్రెస్ ఎక్కితే సగం చీర సగం లంగా చెప్పులన్నీ కాలిపోయినాయి, కాలు కాలిపోయినాయి. ఆ స్టేజ్లో నేను పనిచేసినాను. దాని తర్వాత ఢిల్లీ పోయినాము. ఢిల్లీ పోయిన 20 రోజుల పాపని ఇడిసబెట్టి నేను ఆడపోయి ఢిల్లీలో నేను వాళ్ళతో మినిస్టర్లతో వాళ్ళు రిజైన్ ఇస్తే వాళ్ళతో ఉన్నప్పుడు నిల్చుంటే నిలబడితే చీర మొత్తం పాలు గారిపోయిన స్టేజ్లో నేను పనిచేసినాను. పనిచేస్తే నాతోటి ఉన్న ఆ లేడీస్ అందరూ కోపం చేసి నన్ను వెళ్ళిపోమని బెదిరించిండ్రు. అయినా కానీ రాకుండా తెలంగాణ మీద అభిమానంతో నేను చేస్తే తెలంగాణ చీరని కట్టాలన్నా కానీ అభిమానంతో ప్రతి ఒక్క చీర కూడా నాకు ఇదే కలర్ చీర ఉంటుంది సార్. నేను వేరే కలర్ చీరలు కట్టుకొని ఎక్కువ తెలంగాణ అంటే నాకు పిచ్చి అభిమానం ఉండే. ఎందుకంటే అయ్యో తెలంగాణ వస్తే నా పిల్లలు బాగుపడతారు, మా బతుకులు మా పిల్లలకు రాదు, ఈ స్టేజ్ ఇంకా నాకు ఎప్పటికీ రాదు, నా పిల్లలు బాగా నాకంటే పైన గొప్పలు అవుతారు చదువుకుంటారు అనే అభిప్రాయం ఉండే. కానీ దేవుని దయతో నా పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ చదువుకుంటున్నారు. నాకు ప్రతి దాంట్లో వార్డ్ 4లో ఉన్న మా బొట్టు ప్రభాకర్ ఆయన స్టార్టింగ్ నుండి ఉన్న టీఆర్ఎస్లో ఆయన నాకు ఈ రోజు వరకు కూడా ఒక తోడబుట్టిన అన్న, దేవుడిచ్చిన అన్న. ఆయన సహకారంతో కూడా నేను కొన్ని విషయాలలో ఇద్దరం మాట్లాడుకొని పనిచేస్తూ ఇద్దరం మాట్లాడుకొని కాంగ్రెస్లో కూడా జాయిన్ అయినాం సార్. మేము తెలంగాణ రాకముందుకు కేసీఆర్ కూతురు కవితక్క రాత్రి 12 గంటలకు నన్ను ఇంటి దగ్గర ఇచ్చేబెట్టి వెళ్ళేది. అట్లా మేము మొన్న సాయన్న కూతురు చనిపోయినప్పుడు వెళ్తే అక్క ఏంటక్క మా పరిస్థితి, మేము ఇట్లనే ఉన్నాం, మాకేంటక్క, మేము ఎట్లా బతకాలి అక్క అంటే నా భుజం మీద చేతులు ఎత్తి ఇట్లా తట్టి ఇప్పుడు అడగకు ఊరుకో తర్వాత చెప్తానని. మాకింతవరకే సార్. ఎలాంటి ఒక 10 రూపాయలు మేము సంపాదించుకోలే, ఒక పదవులు లేవు, మాకేది లేదు.
మేము ఎక్కడేసిన గొంగడు అక్కడికెంచి ఈరోజు మేము దీనహితి పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది మాది చరిత్ర సార్ ఈ తెలంగాణ. ఇంకొకటనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రతి ఒక్కరికి ఉద్యమకారులకు 250 గజాలు జాగా ఇస్తానని అనౌన్స్మెంట్ చేసిండ్రు. అన్ని పత్రికలలో టీవీలలో అన్నీ వచ్చినాయి. మాకు 250 గజాలు జాగానే కాకుండా కట్టడానికి ఆర్థిక సహాయం చేయండి. నెలకు మా పిల్లలు నాదంటే ఇప్పుడు లైఫ్ అయిపోతుంది సార్. మా పిల్లలు బతకాలంటే వాళ్ళకి ఏదన్నా నేను చదివిపియాలి కదా. కనీసం ఏ ఆస్తులు పెట్టకున్నా కనీసం భోజనం చదువులకు సహాయం అందిస్తారని వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే.